ఎమ్మి ఎమ్మి చిగురు పప్పుతో కాంబినేషన్స్ చూపిస్తా. తర్వాత ప్రాసెస్ అంతా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అద్భుతంగా ఉంటుంది. దీనికి కాంబినేషన్స్తో వడ్డించుకుంటేనే రుచి. నెయ్యి పోసుకోవాలి. వేడి వేడిగా ఉంది. ఆహా ఆహా, నాకు చిగురు పప్పు చూస్తే బాబా నాలిక ఆగదు. విత్ వడియం కాంబినేషన్తో అద్భుత. బాగా కారం కారంగా ఉంది, ఎమ్మీగా ఉంది. మీకు చెప్తూనే లాగిచ్చేస్తున్నా. దీనికి కాంబినేషన్ వడియాలు, తర్వాత ఉప్పు మిరపకాయ. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అరే ఏం చేస్తున్నారు అవ్వ మనవరాలు ఇద్దరు కలిసి వంట? చింత చిగురు పప్పు నేర్పించుకుంటున్నా అమ్మమ్మ తోటి. ఏమేం పదార్థాలు కావాలో చూపిస్తా, వచ్చేయండి. కందిపప్పు, చింత చిగురు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పట్టిమిరపకాయలు, వట్టి మిరపకాయలు రెండు. కొత్తిమీర ఉందా? లేదు కదా. కొత్తిమీర లేదు. టమాటాలు, ఆవాలు, జీలకర్ర, వట్టిమిరపకాయలు, వంకాయలు, చింతపండు, వంకాయలు, ఇంగువ, కారం పొడి, పసుపు. తర్వాత సీక్రెట్ గా ఇక్కడ ఇవి తర్వాత ఉప్పు వేస్తారు. అల్లు ఉప్పు వేస్తా. ఇంగువ పెట్టిన వాష్ చేసుకొని వస్తా. దొండమ్మమ్మ నీట్గా కడిగి తీసుకొచ్చిన. నీళ్ళు వేయి. పసుపు పొడి, వంకాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, వట్టిమిరపకాయలు. అట్లా వేసేస్తావా అవి? మిక్సీకి వేస్తావేమో. లేదు, వట్టిమిరపకాయలు మెదుగుతుందే, రామ్తాం కదా. చిగురు ఇట్లా చెయ్యాల. చిగురు చెయ్యాలి ఇట్లా. ఈ చిగురు మొన్న మా బావ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అదే పనిగా నలుగురుము చెట్టు దగ్గరికి వెళ్ళి పీక్కొని వచ్చామన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అనేది అమ్మమ్మ నేర్పిస్తారు. చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చింత చిగురు పుల్లగున్నాదోయ్ నా సామిరంగా, చిన్నదేమో తీయగున్నాదోయ్ నా సామిరంగా, చిన్నదేమో తీయగున్నాదోయ్. చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చింత చిగురు పుల్లగున్నాదోయ్ నా సామిరంగా, చిన్నదేమో తీయగున్నాదోయ్ నా సామిరంగా, చిన్నదేమో తీయగున్నాదోయ్. సో చిగురు చాలా లేతది తీసుకొని వచ్చాము, అందుకనే మనకి ఇక్కడ బలిచిన కాడలే అంటే పుల్లలు ఏవి లేవు. బలిచిన పుల్లలు ఉంటే మీరు ఏరేసుకొని ఇట్లా పల్చగా మాత్రం ఇదంతా ఇట్లా పులుముకోవాల చేసుకొని ఇంక ఇప్పుడు కుక్కర్లో వేసేసుకొని స్టవ్ అంటించడమే. ఒక కప్పు కందిపప్పుకి ఒక కప్పు చింత చిగురు తీసుకున్నాం. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించి 3 విజిల్ రానివ్వాలి. 3 విజిల్ వచ్చిన తర్వాత ప్రాసెస్ చూద్దాం. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చల్లారింది కుక్కరు, విజిల్ తీసాను, చూద్దాం. ఈ కట్టంతా వంపేసుకుందాం. చూడండి, ఈ కుక్కర్ వేసి కొద్దిగా కారం పొడి వేస్తా.
పప్పు గుత్తి, కారం పొడి వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాము, బాగా మెదుపుకోవాలి. నానపెట్టిన కొద్దిగా చింతపండు వేసి కూడా మెదుపుతున్నా. అయిపోయింది. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మనం తర్వాత పెట్టుకోవాలి. బా నా మీదకే పట్టనేది. తర్వాతలేకే పప్పు వేసేసుకోవాలి. పప్పు ఇలా గట్టిగా ఉంటేనే కొద్దిగా రుచి ఉంటుంది అన్నమాట. మన చింత చిగురు పప్పు రెడీ. మీరు కూడా అందరూ ఇలా ట్రై చేయండి. వంకాయ కాంబినేషన్లో అమ్మమ్మతో నేర్పించుకొని మరీ చేశాను అనమాట. సో ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.